కాలేజీ వాళ్ళ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇప్పుడు ఇక్కడ సెమీఫైనల్స్ రెండో రౌండ్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. ఈ కాలేజీ వాళ్ళ చీఫ్ ఆఫ్ ఛాంపియన్ అండ్ మరియా, పోయిన సంవత్సరం ఈ కాలేజ్ ఛాంపియన్ రాబిన్ మాథ్యూ. ఉగ్రంగా జరగబోయే ఈ పోటీలో -1. No. నేను వెళ్ళి చెప్తాను. సార్ సార్ వీళ్ళు ఆన్ మెరీన్ ఊరు నుంచి వచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయారట. ఓ మై గాడ్. గెట్ అవుట్ డౌన్. సరే సార్. యా. ఆన్ మరియా కమ్. అబ్బాసు స్వామి అని చెప్పినప్పుడు నేను అస్సలు నమ్మలేదు ఫాదర్. మన పక్క వీధిలోనే ఉండేవాడు. హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే పోయాడు. అంతే సార్.
లారెన్స్ అన్న నమస్తే. సైమా నమస్కారం. టార్జన్కి ఏమైంది? మనస్సాక్షి అన్నదే లేదురా వాడికి పెరలు దొరకలేదు. తర్వాత మనసాక్షి అంట. గులాబీ పూలు కోసాడనే కదా వీడిని జైలు వేసింది. సార్ ఎవరి టార్జన్? ఇక్కడ సచ్చాడు కదా జేవియరు, వాడి తమ్ముడు. ఒక ఆంధ్ర పోలీస్ పిల్లాన్ని కాల్చి చంపినందుకు లోపల ఉన్నాడు, కాకినాడ. ఓ నువ్వు కొత్త వాడివి కదా, త్వరలో అన్ని అర్థం చేసుకుంటావు. సార్ ఇతను చుట్టూ ఒకటే క్రిమినల్సే కదా సార్? మనమే కదయ్యా ఈ క్రిమినల్స్ ని సృష్టించేది. ఇంకా వీడికంటే పెద్దవాడు ఈ సేవియర్ ని చంపినోడు, వాడే యాంటనీ. వాడిని సిఐ సార్ నిన్నే అరెస్ట్ చేశారు, కోర్టులో సరెండర్ చేసేశారు. వాడిప్పుడు జైల్లో. నాకు తెలిసి యాంటనీ ముందు చంపింది ఒక ఎస్ఐని, తగలపెట్టేశాడు. ఇంకో కాంట్రాక్టర్ నారాయణ. ఈ 2 కేసులకి సాక్ష్యాలు లేవు, ఎవిడెన్స్ లేవు. ఇలా వెళ్ళి అలా బయటకు వచ్చేసాడు కదా. నెక్స్ట్ వీడు. షబ్బా, ఇక్కడంతా ఆకులతో నిండిపోయి చెత్తగా ఉందండి. అదే విషయం నీకు ముందే చెప్పాను. వదినా వదినా, అన్న వచ్చేలోగా ఇల్లంతా శుభ్రం చేసి ఉంచాలి. మీరు ఎన్నిసార్లు అతో చెప్తారు? అదంతా నేను చూసుకుంటానులేండి. ఇదిగోండి తాళం తీసుకోండి. మీరు రండి. ఈ ఇంట్లోని బయట మొత్తం తుడిచి శుభ్రం చేయాలి. ఇదిగో ఇక్కడ కూడా చెత్త ఆ కారు కింద కూడా చెత్త అంతా చాలా ఉంది, క్లీన్ చేసేయండి. సరే అండి. లోపలికి రా. సులేఖ ఇట్రా, ఒక్కసారి ఎత్తి. మీరు వెళ్ళిరండి, ఈ పని నేను చూసుకుంటాను. అలాగే. వెళ్ళిరండి. షారూక్, జానీ ఎక్కడికి వెళ్ళాడు? పైన ఉన్నాడు. సజీ వస్తే అది మొత్తం చూడమని చెప్పు, మర్చిపోవద్దు. భార్య భర్తలు కలిసి అన్నయ్యకి ట్రీట్ ఇవ్వబోతున్నారా? అలాంటిదేం లేదన్నయ్య. కోడి మాసం, మేక మాసం, ఇంకా చేపల పులుసు. ప్రదేశ్ ఎక్కడ? మీతో లేడా? వాడు గుడికి వెళ్ళాడు. అన్నయ్య వస్తున్నాడు కదా, చిన్న మొక్కుబడి. మా ఊరికి లోడు పంపించావా? అది నిన్ననే పంపించాంగా. మరి తెనాలికి ఎక్కుతున్నారు. మన పెద్దాపురం లోడు ఉంది కదా, దాని సంగతి చూసుకుంటాను. నేను చెప్తాను, తర్వాత పంపిండు. అలాగే. ప్రతీష్, అన్నయ్యకి జామీన్ దొరకాలని మొక్కుబడా? లేదు జేమ్స్ అన్న, మన అన్న కేసు లేకుండా బయటికి రావాలి కదా, అందుకని. ఇది ఇప్పుడు అయిపోతుంది. మరి వచ్చిన జీతం అడ్వాన్స్ అడిగావు కదా, అది తీసుకో. అయ్యా నేను చెప్తా. మనోజ్ అన్న అన్నం చూడ్డానికి వస్తానంటున్నాడు, ఏం చేయాలా? అలాగా? అయితే నువ్వు మనోజ్ని తీసురా, మేము డబుల్ కటింగ్ లో ఉంటాం. తీ, రండి.